హలో అండి. ఈ వీడియోలో 'స్పీడ్ అండ్ లవ్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే వచ్చేసి జియాంగ్‌తో మాట్లాడుతూ ఉంటుంది కదా! నా ఫౌండేషన్ కోర్స్ అయిపోయింది. సో, నేనిప్పుడు ఏ స్కూల్‌లో చదవాలంటే మీ అమ్మగారు ఎక్కడ చెప్తే అక్కడ చదువు అన్నట్టు జిన్ చెప్తాడు. మా అమ్మగారు కెనడా రమ్మని చెప్తున్నారు. బట్ నాకక్కడికి వెళ్ళాలని లేదు. ఒకవేళ నేను కెనడా వెళ్ళిపోతే నువ్వు నన్ను మిస్ అవ్వవా? నేను చాలా ఇయర్స్ రిటర్న్ రాను అన్నట్టు తను చెప్తుంది. అది చాలా క్లోజ్‌గా వచ్చి అడుగుతుందనమాట. జిన్ దానికి సమాధానం ఏం చెప్పకపోయేసరికి ఒక్కసారిగా జిన్‌ని తను కిస్ చేస్తుంది. కిస్ చేసి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కిస్ చేస్తుందనమాట. ఇక జిన్ కూడా కంట్రోల్ తప్పి తను కూడా కిస్ చేస్తాడు. వీళ్ళిద్దరూ అలా కిస్ చేసుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళు పిలుస్తారనమాట. నీ చికెన్ వింగ్స్ రెడీ అయినాయి ఎక్కడున్నావు అని చెప్పేసి. ఇక అది విని వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుందనమాట. వెళ్ళేసరికి తన ఫేస్ అంతా రెడ్‌గా మారిపోయి కళ్ళలో వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. అది చూసి సాన్‌లో ఏమనుకుంటాడంటే, జిన్ తన్నేదో చేశాడు, తిట్టాడేమో మళ్ళీ అందుకే ఏడుస్తుందేమో అని చెప్పేసి అనుకుంటాడనమాట. జిన్ రాగానే మళ్ళీ ఏమన్నావు తన్ని? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూ ఉంటావు. నువ్వేం పట్టించుకోకు. ఇదిగో నీ చికెన్ వింగ్ దీన్ని తిను అని చెప్పేసి తనకిస్తాడు. తనేమో ఇంకా షాక్‌లో ఉంటుందనమాట. తనకేం అర్థం కాదు అసలేం జరుగుతుందో అక్కడ. అలాగే మనందరం నేను ట్రెక్కింగ్‌కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. అందరూ ఏమంటారని చెప్పేసి అందరూ ఓకే అంటారు. జిన్ అడిగితే జిన్ ఓకే అంటాడనమాట. మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వేమంటావంటే తను వినకుండా ఆ అని చెప్పేసి అనేస్తుంది. తన చెయ్యి వెనకున్నప్పుడు మన జిన్ వచ్చేసి తన చెయ్యిని పట్టుకుందామని ట్రై చేస్తూ ఉంటే తన గోర్లుతోటి గట్టిగా పొడుస్తూ ఉంటుందనమాట. జిన్ చెయ్యిని అలా చేశాడని చెప్పేసి. ఇంతకీ పార్టీ ఎందుకిస్తున్నారు అని చెప్పేసి తన ఫ్రెండ్ నాన్న అడిగితే, వెంటనే క్రేజీ సీన్ ఏం చేస్తాడంటే, ఆఫ్‌కోర్స్ తను టాప్ 3లో వచ్చాడు కదా! జిన్ అందుకే అంటే, టాప్ 3 ఏంటంటే దీన్ని కవర్ చేయడానికి సాన్‌లా ఏం లేదు. డ్రింకింగ్‌లో టాప్ 3 వచ్చాడు అందుకేలే అన్నట్టు చెప్తాడు. అడల్ట్ బిజినెస్‌లో నువ్వు ఇంటర్‌ఫియర్ అవ్వకు కామక్కొచ్చు అని చెప్పేసి. నాన్న వచ్చేసి తోటి నీ ఫేస్ అంతా రెడ్ అయిపోయింది. వాటర్ కావాలని చెప్పేసి అడిగితే, ఏం మాట్లాడదనమాట. అంటే తన చెయ్యి ఉంది కాబట్టి తినే తీసుకుంటాడు. జిన్ వాటర్ బాటిల్ తీసుకొని నీకు వాటర్ కావాలంటే వద్దని చెప్తుందనమాట. పక్కన పెట్టేస్తాడు. జిన్ వచ్చేసి తన చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడనమాట. అప్పుడే ఫైర్ వర్క్స్ కూడా ఎవరో కాలుస్తూ ఉంటారు ఆకాశంలో. అవి చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే జిన్ తన చేయి పట్టుకున్నప్పుడు కూడా తను కొంచెం హ్యాపీ అవుతుందనమాట తనకే తెలియకుండా. అప్పుడే తనకు అర్థమవుతుంది. అంటే తనకి నిజంగానే జిన్ మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పేసి. ఫైర్ వర్క్స్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అందరూ ఇక వరుసగా నిలబడి అక్కడ వాళ్ళు కూడా ఫైర్ వర్క్స్ కాలుస్తూ ఉంటారు. ఆ రోజు చాలా డ్రింక్ చేస్తుందనమాట ఇంకా. జిన్నే తన్ని ఇంటి వరకు తీసుకెళ్తాడు. ఇక బ్రాండీ ఏం చేస్తాడంటే, పైకి తన్ని వెనకెక్కించుకొని వెళ్తాడనమాట. పై వరకు తీసుకువెళ్ళిన తర్వాత ఇక లోపలికి వెళ్ళు. నువ్విప్పుడు డ్రింక్ చేస్తున్నావు, రేపు మాట్లాడుకుందాం అంటే, తను గట్టిగా హగ్ చేసుకుంటుంది. నువ్వు లోపలికి రావా అని చెప్పేసి. బ్రాండీ కూడా తన్నిక గట్టిగా హగ్ చేసుకుంటాడు. తన్నెత్తుకొని లోపలికి తన రూమ్‌కి తీసుకెళ్ళి పడుకోబెడతాడు. పడుకోబెట్టినప్పుడు తనేం చేస్తుందంటే, బ్రాండీ చీక్స్ పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటుందనమాట. జిన్‌కి నవ్వొస్తూ ఉంటుంది. తనిక నవ్వి అలాగే పడుకుండిపోతుంది. బ్రాండీ ఇక ఆ రోజు నైట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే తనకి తలనొప్పిగా ఉంటుందనమాట. ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో లేస్తుంది. నైట్ ఏం జరిగిందో అప్పుడే తనకు కొంచెం కొంచెం గుర్తొస్తుందనమాట. వాళ్ళిద్దరూ కిస్ చేసుకున్నారు అన్న విషయం గుర్తొచ్చి తనకిక ఏం చేయాలో కూడా అర్థం కాదు. తనకిక కాసేపు మైండ్ పనిచేయదనమాట. ఏం చేయాలో అర్థం కాక ఫోన్ తీసి మెసేజ్ చేస్తే నా కోసం గ్యారేజ్ దగ్గర వెయిట్ చెయి అన్నట్టు బ్రాండీ రిప్లై ఇస్తాడనమాట. సరే అని చెప్పేసి ఇక ఫాస్ట్‌గా రెడీ అయిపోయి గ్యారేజ్ దగ్గరికి వెళ్తుంది. చాలా స్నాక్స్ తీసుకువెళ్ళి. అక్కడ బ్రాండీ ఉండడు జిన్. సరే అని తను లోపలికి వెళ్ళి స్నాక్స్ అంతా అక్కడ పెట్టేసి టేబుల్ మీద వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. కాసేపట్లో కొంచెం లేట్ అవుతుంది నాకు నైట్ అయిపోతుంది నువ్వు వెళ్ళు అన్నట్టు తను చెప్తాడు బ్రాండీ. బట్ తను వెళ్ళకుండా నైట్ వరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా వర్క్ కంప్లీట్ అయ్యి ఏంటి మీరు వెళ్ళట్లేదా అంటే బ్రాండీ కోసం వెయిట్ చేస్తున్నారంటే అవునని చెప్తుంది. సరే మా వర్క్ అయిపోయింది మేము వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారనమాట. కాసేపట్లో బ్రాండీ వస్తాడు. తనని చూసి సైలెంట్‌గా ఇక ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లి డైరెక్ట్‌గా బాత్రూమ్‌కి వెళ్తాడనమాట బాత్ చేయడానికి. తనేమో అక్కడ కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. బ్రాండీ బాత్ చేసి బయటకొచ్చేసి తన వైపు చూస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక టీవీని సీరియస్‌గా చూస్తూ ఉంటుందనమాట. ఇక ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని తన పక్కన కూర్చొని ఇప్పుడంతా ఓకేనా అంటే ఆ! అని చెప్తుందనమాట. నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా అన్నట్టు క్వెషన్ చేస్తే లేదు అని చెప్పి తలూపుతుంది. ఇక జిన్నే ఇలా అడుగుతాడు. నైట్ జరిగిన దానికి నువ్వు రిగ్రెట్ అయితే ఇప్పుడే మనం స్టాప్ చేసేద్దాం అంటే, నేనెప్పుడు చెప్పాను రిగ్రెట్ అయ్యానని చెప్పి, నేను ఎలాంటి ఫీలింగో నాకు అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉన్నానన్నట్టు చెప్తుంది ఇండైరెక్ట్‌గా. అంటే నేను రిగ్రెట్ అవ్వలేదు. అది నాకిష్టమే అన్నట్టు చెప్తుందనమాట. నాతో రా అని చెప్పేసి తన లోపలికి తీసుకువెళ్ళి ఏదో ఒక చైన్ తీస్తాడనమాట. నా లైఫ్‌లో ఎప్పుడూ ఎవరు ఇంత దూరం రాలేదు. వన్స్
పైగా ఎవరు సీరియస్‌గా కూడా లేరు. వన్స్ సీరియస్ అని చెప్పి నాకు తెలిస్తే నేను కూడా సీరియస్ అయితే వాళ్ళని మాత్రం అస్సలు వదులుకోలేను. దానికి రెడీగా ఉంటేనే ఎంటర్ అవ్వు అన్నట్టు ఇండైరెక్ట్‌గా రిలేషన్‌షిప్‌లోకి అలా అంటాడు. నేను రెడీగా ఉన్నాను. నేను కూడా చాలా సీరియస్‌గానే ఉన్నాను అన్నట్టు చెప్తుంది. అలా ఇద్దరు మ్యూచువల్‌గా ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకుంటారనమాట. ఆ చైన్ తన మెడలో వేస్తాడు. ఇది మా అమ్మ నాకు లాస్ట్‌గా మిగిల్చింది నీకే ఇస్తున్నానని చెప్పేసి. ఇది నీ నీ బర్త్ మదరా అంటే ఆ అని చెప్తాడు. మరి ఇది నాకివ్వడం ఎందుకంటే గ్రాడ్యువల్లీ, ఈవెంచువల్లీ నీకే తెలుస్తుందిలే అన్నట్టు చెప్తాడు. ఒకటి అడగొచ్చా? ఈరోజు నైట్ నేను ఇక్కడే ఉండొచ్చా అంటే, ఇక్కడే ఉంటే ఎవరైనా ఏదైనా అనుకోరా అంటే, అనుకుంటారు. బట్ నాకిక్కడే ఉండాలని ఉంది. పైగా అదేంటంటే ఆంటీ వాళ్ళ ఇంట్లో వైఫై పనిచేయట్లేదు. నాకు బోర్ కొడుతుందక్కడ. నేను ఫోను కూడా యూజ్ చేయలేకపోతున్నాను అన్నట్టు తను చెప్తుందనమాట. ఇదే రీజన్ అని చెప్పేసి. అప్పుడే జీన్ ఫోను తీస్తే, "ఏంటి నువ్వు ఆంటీకి కాల్ చేస్తున్నావా? కాల్ చేస్తే తనేమన్నా అనుకుంటుందేమో" అంటే, "మరి వెళ్ళొచ్చు కదా!" అంటే, "లేదు లేదు వైఫై కోసమే ఇక్కడ ఉంటున్నానని చెప్పు. క్లియర్‌గా చెప్పు. అప్పుడు డౌట్ రాకుండా ఉంటుంది" అన్నట్టు తను చెప్తుందనమాట. దానికి నవ్వుతూ ఉంటాడు. సో, బయటికెళ్ళి కాల్ మాట్లాడి తన కోసం కాఫీ కూడా తీసుకొస్తాడనమాట. కాఫీ ఇస్తే ఇది కూడా బిట్టర్‌గా ఉంటది కదా! అంటే, తాగి చాలా స్వీట్‌గా ఉంది ఈసారి అంటే, ప్రతి కాఫీలు బిట్టర్‌గా ఉండవు. పైగా నీ లైఫ్‌లో ఇక బిట్టర్ నేను లేకుండా చేస్తాను అన్నట్టు తను చెప్తాడు. కాఫీ తాగుతూ ఉంటే ఫోమ్ అంతా తనకి అప్పర్ లిప్ మీద అంటుకుంటుందనమాట. "ఇది నీ కాఫీ కూడా ఇవ్వు తాగి చూస్తా" అని చెప్పేసి అది ఇంకా బిట్టర్‌గా ఉండేసరికి ఇది చాలా బిట్టర్‌గా ఉంది అన్నట్టు తన కాఫీయే తాగుతూ ఉంటుంది. తను దగ్గరకొచ్చేసి "జిన్ నీ కాఫీ కూడా నన్ను కూడా టేస్ట్ చేయనివ్వు" అని చెప్పేసి తనకి క్లోజ్‌గా వెళ్తాడనమాట. తన అప్పర్ లిప్ మీద ఉన్న ఫోమ్ అంటుకొని ఉంటుంది కదా కాఫీది. సో, తను కిస్ చేసి అలా టేస్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉంటుందనమాట. తనేమో జిన్‌ని మిస్ అవుతూ ఉంటుంది. అదేంటో ఇన్ని ఇయర్స్ నా బ్రదర్ లేకుండా ఉన్నాను. ఇప్పుడేమో అసల ఇందాకే చూసొచ్చినా ఇప్పుడు చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెడుతుందనమాట. ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది రిప్లై కోసం. కాసేపు ఆగి ఇంట్లోకి ఎవరో వచ్చారని చెప్పి తనకు అర్థమయ్యి బయటికి వెళ్లి చూస్తే హాల్‌లోకి తన బాయ్ ఫ్రెండ్ జిన్ వచ్చుంటాడనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో కరెక్ట్‌గా వాళ్ళ నాన్నగారు డోర్ ఓపెన్ చేస్తారనమాట. "నువ్వేం చేస్తున్నావు ఈ టైంలో ఇక్కడ?" అని చెప్పేసి జిన్ని క్వెషన్ చేస్తే, "మీరు అడిగారు కదా! ఏదో రివార్డ్ పాయింట్స్ చూడాలని చెప్పేసి రిడీమ్ చేసుకోవడం మీకు రాలేదని. అందుకోసమే చెక్ చేయడానికొచ్చాను" అన్నట్టు చెప్తాడనమాట. "అవునా! నా ఫోన్ ఛార్జింగ్ లేదు. ఛార్జ్ పెట్టి చెప్తా నాకు. ఇక్కడే వెయిట్ చెయి" అన్నట్టు చెప్తాడు. వాళ్ళ నాన్నగారు ఇక రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. జిన్ ఇక కిచెన్‌లోకి వెళ్తే అది చూసి మన బూబు కూడా కిచెన్‌లోకి వెళ్తుందనమాట. కిచెన్‌లోకి వెళ్ళి ఏంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్ తోటేదో మాట్లాడుతున్నావంట. ఏ విషయం అంటే గ్యారేజ్ అమ్మేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడా అంటే లేదు 1 మంత్ రన్ చేస్తాను తర్వాత అమ్మేస్తానంటే, రీజన్ ఏంటి? ఎందుకిలా చేస్తున్నావంటే, అదంతా పక్కన పెట్టు. నువ్వు నన్ను చాలా మిస్ అయ్యావు కదా! మెసేజెస్ కూడా చేసావు. నన్ను రమ్మని చెప్పావు. వస్తే ఏమో ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే, నేనా? నేనేం పెట్టలేదు అన్నట్టు చెప్తుంది. అవునా! సరేలే అయితే నేనే మిస్ అయ్యానులే. నువ్వేం మిస్ అవ్వలేదులే అని చెప్పేసి జిన్ అంటాడనమాట. అప్పుడే తనేం చేస్తుందంటే ఒక గ్రేప్‌ని కింద పడేస్తుంది కావాలని చెప్పేసి. కింద పడేసి టేబుల్ పక్కన కూర్చుంటుందనమాట. జిన్ కూడా అక్కడ కింద కూర్చుంటాడు. అప్పుడు తను సడెన్‌గా జిన్‌ని కిస్ చేస్తుంది. జిన్ కూడా తనని కిస్ చేద్దామని చెప్పేసి అనుకోని దగ్గరకొస్తూ ఉంటే ఇంతలో వాళ్ళ నాన్నగారు పిలుస్తారనమాట. ఛార్జింగ్ ఎక్కింది రా అని చెప్పేసి జిన్ ఇక సరే అని చెప్పేసి సోఫాలో కూర్చొని ఉంటాడు. అంటే ఫోన్‌లో రివార్డ్ పాయింట్ సిస్టమ్ గురించి వాళ్ళ నాన్నగారికి చెప్తూ ఉంటారు. నేను డైలీ ఎంతకన్నా విత్‌డ్రా చేసుకోలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటే, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటాడనమాట. కూడా హాల్‌లో తిరుగుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు మొమోని టార్టాయిస్‌కి ఫీడ్ చేయన్నట్టు చెప్తాడనమాట. తను అక్కడే ఇక ఎదురుగా కూర్చొని దానికి ఫీడ్ చేస్తూ జిన్నే చూస్తూ ఉంటుంది. జిన్ ఏమో మోమోని చూస్తూ ఉంటాడు. ఇక పనయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారితో సరే ఇక నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయే ముందు మోమో కూడా బాయ్ చెప్తాడు. వాళ్ళ నాన్నగారు రేపు రేపు కూడా రా నేను న్యూ డిష్ చేశాను. ఒకసారి టేస్ట్ చేద్దువు గాని ఎలా ఉందా అని చెప్తే, సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. మోమో ఇక అప్‌సెట్ అయిపోతుంది. అప్పుడే వెళ్ళిపోయాడని చెప్పేసి. మోమోకి ఒక మెసేజ్ చేస్తాడు బాల్కనీకి రా అని చెప్పి. తను వెంటనే బాల్కనీలోకి వెళ్లి చూస్తే కింద కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. పిలుస్తుంది హాయ్ అని చెప్పేసి, నీకొక సర్ప్రైజ్ ఉందని చెప్పేసి డిక్కీ ఓపెన్ చేస్తే చాలా బెలూన్స్ ఒక్కసారిగా పైకొస్తాయన్నమాట. తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ ఈ విషయం తనకి చిన్నప్పటి నుండి ఉండే అనమాట. చిన్నప్పుడు కూడా తన బ్రదర్‌ని అడిగితే అప్పుడు తను చేయడు. అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు తన విష్‌ని తను ఇలా నెరవేరుస్తాడు. తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. మేమిద్దరం విడిపోయాం. బట్ ఇప్పుడు మళ్ళీ 20స్‌లో మీట్ అయ్యాము. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక ఎప్పుడు మేము విడిపోకుండా ఇలానే ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నానని చెప్పి తను అనుకుంటుంది. ఎపిసోడ్ ఎండింగ్‌లో మనకి పాస్ట్‌లో జరిగిన ఒక మూమెంట్ చూయిస్తారు. ఒకరోజు తను బాగా డ్రింక్ చేసినప్పుడు జిన్ తన ఇంటికి తీసుకొస్తాడు కదా! ఆ రోజు జిన్ నైట్ న్యూ ఇయర్ ముందు రోజే మీకు న్యూ ఇయర్‌కి ఒక గిఫ్ట్ అరేంజ్ చేశానని చెప్పి తను డ్రింక్ చేసి నిద్రలో మాట్లాడుతూ ఉంటుందనమాట. అది నీకు నచ్చుతుందో లేదో నాకు తెలియట్లేదని చెప్పి అప్పుడు జిన్ తనని కిస్ చేస్తాడు. యాక్చువల్లీ ఫస్ట్ జిన్నే తన్ని ముందు కిస్ చేస్తాడనమాట. అది మనకి ఎపిసోడ్ ఎండింగ్‌లో చూయిస్తారు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.